అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈరోజైతే నేను రవ్వ లడ్డు చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అయితే నేనైతే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా, ఇంకా మీకు అయితే 15 మినిట్స్ టైం ఉంటే చాలు మీకు రవ్వ లడ్డు అనేది చూపించిన ప్రాసెస్లో కానీ మీరు ఫాలో అయితే రవ్వ లడ్డు ఇంత ఈజీనా అనేసి మీరే అనుకుంటారనమాట. ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో కొద్దిగంత గీ వేసుకొని అందులో ఒక కప్పు రవ్వ వేసుకోండి. మీ ఇష్టం, మీరు ఎంత చేయాలనుకుంటారో అంత. సో ఇంకా నేనైతే ఒక కప్పు చేయాలనుకుంటున్నా కాబట్టి ఒక కప్పు రవ్వ తీసుకున్నాను. అందులోనే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుంటున్నాను అనమాట. తురుము మీ ఇష్టము, మీకు నచ్చినంత వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం తక్కువనే వేసుకోండి క్వాంటిటీని బట్టి. ఇంకా నేనైతే ఈ రెండింటిని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా తిప్పుకుంటున్నాను అనమాట. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ఇలాచి పొడి వేసుకుంటున్నాను. ఇలాచీ పొడి తెలిసిందే కదా. ఇలాచీ పొడి మనం స్వీట్ ఫ్లేవర్ అంటే స్మెల్ కోసం మంచిగా స్వీట్ స్మెల్ అనేది వస్తుంది కాబట్టి ఇలాచీ కంపల్సరీ వాడతాం కాబట్టి నేనైతే ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా ఇలా వేయించుకున్నాను. నా దగ్గర కిస్మిస్ లేవు కాబట్టి నేను ఓన్లీ బాదం మాత్రమే వేసుకున్నాను, కాజు కూడా లేకుండే. ఇంకా అందుకనేసి ఇంకా వీటిని మంచిగా ఇలా కలుపుకున్నాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇలా తిప్పుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నేను ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ పొడి అయితే తీసుకున్నాను. అంటే షుగర్ మిక్సీకి పట్టుకున్నాను అనమాట. కొంచెం బరకగానే పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇంకా వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత దింపుకొని ఇంకా మనము కొంచెం గోరువెచ్చని పాలు తీసుకొని ఇది ఏదైతే రవ్వ ఉండకుండా కొంచెం పాలు మిక్స్ చేసుకుంటూ మనకు సరిపోయినంత, మరీ ఎక్కువ పాలు తీసుకోవద్దు, మనం కలుపుకుంటే సరిపోతుంది అనమాట. కలుపుతుంటే తెలుస్తుంది మీకు ఎంత పడుతుంది ఏందనేది. ఎక్కువ మాత్రం పోసుకోవద్దు. లడ్డు కట్టడానికి వచ్చేంత మాత్రమే వేసుకొని కొద్దిసేపు అయితే నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనం తినేటప్పుడు ఆ రవ్వ అనేది కొంచెం మెత్తగా అవుతుంది అనమాట, కొద్దిగా మెత్తగా అవుతుంది. సో ఇంకా అప్పుడు మనకు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. రవ్వ లాగా లేకుండా కొంచెం మెత్తగా అనిపిస్తుంది అనమాట. సో ఇలా 5 నిమిషాలు ఇలా పక్కకు పెట్టుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత ఇంకా ఒక్కొక్కటి అయితే తీసుకొని ఇంకా లడ్డు కట్టుకోవడమే. ఇంకా అన్నిటిని ఇలా లడ్డు ఫైనల్గా టేస్ట్ చేసేయడమే. ఎంత టేస్టీగా ఉండే లడ్డు అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ కూడా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వంటకాల కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.